డీలిమిటేషన్ పై భయాలు ఎందుకు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది. ఆ భయాలు ఏందో ప్రధానంగా మేము వివరిస్తాం. అదే కాకుండా అసలు డీలిమిటేషన్ అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరగాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ జరగాలని చెప్పి నిబంధన ఉన్నప్పుడు 1976లో డీలిమిటేషన్ ప్రక్రియను నిలుపుదల చేసింది ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఎమర్జెన్సీ టైంలో 25 సంవత్సరాల కాలం పాటు ఫ్రీజింగ్ చేశారు 1976 నుంచి 2001 వరకు. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరొక 25 సంవత్సరాల కాలం పాటు అంటే 26 వరకు ఫ్రీజింగ్ చేసిన సందర్భం. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కోవిడ్ సాకు చూపించి జనాభా లెక్కల సేకరణ చేయలేదు. ఇప్పుడు 2026లో జనాభా లెక్కల సేకరణ చేసి డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు పన్నుల పన్నాగంలో ప్రధానంగా సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకు నష్టం జరుగుతూ ఉంది. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అదే కాకుండా హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా ప్రధానంగా నష్టం జరుగుతూ ఉంది. అదే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పుడుచేరి కావచ్చు, కర్ణాటక ఈ రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్ననే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి మా ఎంపీల పోరం కన్వీనర్ మల్లురవి గారు కూడా పోయి ఏ విధంగా డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు ఏ విధంగా నష్టం జరుగుతూ ఉందో, భారతీయ జనతా పార్టీ దురుద్దేశం ఏందో దేశ ప్రజలందరూ కూడా వివరించారు. ప్రధానంగా డీలిమిటేషన్ జరిగితే మేలు జరిగేది బీమార్ రాష్ట్రాలు. బీమార్ అంటే బిఐ అంటే బీహార్, ఎంఏ అంటే మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, యు అంటే ఉత్తరప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలకు ప్రధానంగా మేలు జరుగుతూ ఉంది. ఏ విధంగా మేలు జరుగుతూ ఉందంటే 543లో ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి సీట్లు 174. ఈ 543 స్థానాలనే 2026 జనాభా లెక్కలు సేకరణ చేసిన తర్వాత పెంచితే 30 స్థానాలు ఈ 4 రాష్ట్రాల్లో పెరుగుతా ఉన్నాయి. బీమార్ రాష్ట్రాల సంఖ్య 204 అవుతా ఉంది. అదే సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడు చూసినప్పుడు 543 పార్లమెంట్ స్థానాలను జనాభా లెక్కల సేకరణ చేసిన తర్వాత సీట్లను పెంచినట్లయితే తమిళనాడుకు ఇప్పుడు 39 పార్లమెంట్ స్థానాలు కానీ 31 అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్